నాన్న. అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఎందుకు నాన్న? ఏం లేదమ్మా, ఒక పక్కేమో మీ అమ్మ రత్నవల్లి స్థలం పేపర్లు ఇవ్వనంటే ఇవ్వనని మొండిగా వాదిస్తుంది. ఇంకో పక్క పెళ్లి ఖర్చులకి డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలని నేను ఆలోచిస్తున్నాను. నాతో పాటు నువ్వు కూడా ఆలోచిస్తున్నావు. ఇలాంటి టైంలో కూడా నువ్వు నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావమ్మా? అమ్మ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా మొండిగా వాదిస్తుందని ఎవరు చెప్పారు నాన్న? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? అసలు ఏమైంది నీకు? స్థలం పత్రాలు ఇవ్వడానికి అమ్మ ఒప్పుకుంది నాన్న. ఆ? ఏమన్నావు? అసలు నేను కరెక్ట్గానే విన్నానా? మీ అమ్మ ఒప్పుకుందా? అవును నాన్న. నేను నమ్మలేకపోతున్నానమ్మా. నేను అడిగినప్పుడు అంత పెద్ద గొడవ వచ్చేసి ఇప్పుడు ఎలా ఒప్పుకుంది? మీరింట్లో అడుగు పెట్టగానే కోపంగా పత్రాలు ఇస్తావా ఇవ్వవా అని అడిగేసరికి అదే ఉక్రోషంలో నేనివ్వనంటే ఇవ్వను అని అమ్మ అడ్డం తిరిగింది. అసలు నువ్వేమంటున్నావు నాకేం అర్థం కావట్లేదమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? లేదమ్మా, నాకు ఎక్కడో కొడుతుందమ్మా. నేను చెప్పింది నిజం నాన్న. అమ్మా, మీ అమ్మ రత్నవల్లి ప్రవర్తన అలా లేదే. నేను అడిగినప్పుడేమో ఇవ్వనుంది. సడన్ గా పెనం మీద దోశ తిరగేసినట్టు వెంటనే మనసు మార్చుకొని ఎలా ఇచ్చింది? అందుకే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నాన్న, మీరు ఇలాగే అమ్మని నమ్మకుండా ఎప్పుడు తిడుతూ ఉంటే అమ్మ కోపడక ఏం చేస్తుంది చెప్పండి? సరేనమ్మా, నేను దాన్ని నమ్ముతున్నానో లేదో అన్న సంగతి పక్కన పెట్టమ్మా. నువ్వు నమ్ముతున్నావు కదా, కాబట్టి నీ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను. అమ్మా, ఇంకో విషయం. ఏంటి నాన్న? ముహూర్తానికి పట్టుచీర కొనాలి కదమ్మా. దాని గురించి సత్యంతో మాట్లాడాలి. ఇంతకీ చీర ఎంత రేట్లో తీసుకోమంటావు చెప్పు? అది వాళ్ళ ఇష్టం నాన్న. మీరు ధర గురించి మాట్లాడకండి. ఎందుకంటే నిశ్చితార్థం చీర 7,000 రూపాయల్లో చీర కొని అయ్యో చాలా తక్కువ ప్రైస్ లో కొన్నానే అని ఆయన చాలా ఫీల్ అయ్యారు నాన్న. పెళ్లికి 70,000 రూపాయలు కొనమంటావా లేదా 7 లక్షల్లో కొనమంటావా అని చెప్పి నన్ను మరీ మరీ అడిగారు తెలుసా? ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవును నాన్న. నేను మీతో అబద్ధం చెప్తానా చెప్పు? నువ్వు అబద్ధం చెప్తావని కాదమ్మా, ఆ మాట మళ్ళీ నీ నోటి ద్వారా విందామని అడిగానంతే. నిజంగా అల్లుడు గారు బంగారం లాంటి మనసున్నవాడమ్మా. ఈ 3 ముళ్ల బంధంతో పుట్టింట్లో ఆ రాక్షసి కష్టాల నుంచి నీకు విముక్తి దొరుకుతుంది. అది నాకు చాలమ్మా. మంచి మనసున్న వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్తారు. నీ విషయంలో అదే జరిగిందమ్మా. ఏంటి బావుగారు మీరనేది? ఇంతకీ రాజా పెళ్లి ఎందుకు వద్దంటున్నాడు? అసలేం జరిగింది బావుగారు? ప్రకాశం అక్షయ పెళ్లి గురించి మాట్లాడడానికి ఇంటికొచ్చారమ్మా. కూతురు పెళ్లి గ్రాండ్గా జరిపించాలనే ఉద్దేశంతో రాజాతో బడ్జెట్ గురించి మాట్లాడాడు. అది విని రాజా చాలా కంగారు పడ్డాడు. బడ్జెట్ ఎక్కువ అవుతోందని రాజా ఫీల్ అవుతున్నాడు అత్తయ్య? ఫీల్ అవ్వడం అంటే మామూలుగా కాదమ్మా. టన్ను బరువు ఒకేసారి నెత్తిన పడితే ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అయ్యాడు. బావుగారు, ఖర్చు గురించి మీరేం ఆలోచించకండి. ఏది ఏమైనా అక్షయ ఈ ఇంటికి కోడలుగా రావాలి. అక్షయ మాత్రమే ఈ ఇంటిని చక్కదిద్దగలదు. అవును. నా నగలన్నీ అమ్మైనా సరే నేను రాజాకి డబ్బు ఇస్తాను. వద్దు మంజుల, నువ్వు ఆ పని చేయకు. ఎందుకు బావుగారు? నువ్వు డబ్బు సహాయం చేసిన విషయం ఇటు రాజాకి తెలిసినా అటు మోహన్కి తెలిసినా పెద్ద గొడవైపోతుందమ్మా. వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు బావుగారు. ఈ విషయం మన మధ్య ఉంటుంది. వద్దమ్మా, నువ్వు సహాయం చేస్తానని ముందుకొచ్చావు చూడు, మాకది చాలు. నన్ను అలా వేరు చేసి మాట్లాడతారేంటి బావుగారు? రాజా నా కడుపున పుట్టకపోయినా వాణ్ణి కన్న బిడ్డలా పెంచాను. వాడి పెళ్లికి
నేను డబ్బు ఇవ్వడంలో తప్పే ఉంది. నేను ఈ కుటుంబంలో ఒకదాన్ని కాదా బావగారు? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మంజుల. మీరేం మాట్లాడరేంటి అత్తయ్యా? బావగారికి మీరైనా చెప్పండి. అమ్మా, ఆ, మీ కోడలికి అర్థమయ్యేలా చెప్పమ్మా. అర్థమయ్యేలా చెప్పాల్సింది నీ కోడలికి కాదురా, నీకు. ఏంటమ్మా నువ్వు అనేది? రాజా పెళ్లికి మంజుల సహాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదురా. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటమ్మా? రాజా పెళ్లి ఎలాగైనా ఆపి వాణ్ణి అవమానించాలని మోహన్ పగతో రగిలిపోతున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే అంతే. హా? మండే మంటకి గాలి తోడైనట్టు పెళ్లి మండపంలోనే పంచాయతీ పెట్టి మరీ అవమానిస్తాడు. మంజుల, నా బిడ్డ అందరి ముందు తలదించుకోవడం నేను భరించలేనమ్మా. బావగారు, పిన్ని, నాన్న చెప్పింది కూడా కరెక్టే. ఈ విషయం పొరపాటున చిన్నాన్నకు గాని తెలిస్తే మాత్రం మా అందర్నీ నడి రోడ్డులో నిలబెట్టి అవమానిస్తాడు. నువ్వేం దిగులు పడకు మంజుల. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను రాజా పెళ్లి ఘనంగా జరిపించి తీరుతాను. నువ్వు కోరుకున్నట్టు అక్షయ ఈ ఇంటి కోడలుగా వస్తుంది. అక్షయ్ పెద్ద కోడలుగా ఇంట్లో అడుగు పెడితే నాకంటే సంతోషించేవాళ్ళు ఇంకెవరు ఉండరు బావగారు. నానా, ఎదురింట్లోనే ఉంటూ మన నాశనాన్ని కోరుకునే వాళ్ళని మన ఇంట్లో ఎందుకు కూర్చోబెడుతున్నారు? రాజా, నానా, నేను మీతో మాట్లాడుతున్నాను, సమాధానం చెప్పండి. రాజా, నిశ్చితార్థంలో జరిగిన దానికి మంజుల చాలా బాధపడుతుంది. ఇప్పుడు నువ్విలా మాట్లాడి పిన్ని మనసు ఇంకా గాయపరచుకు రాజా. ఎవరు మనసుని గాయపరుస్తున్నారో అందరికీ తెలుసు. ఈ సూక్తులు తీసుకెళ్ళి చెప్పాల్సిన వాళ్ళకి చెప్తే చాలా మంచిది. మీ పిన్ను గురించి అలా మాట్లాడుకు రాజా. మనం బాగుండాలని కోరుకుంటూ అటు ఇంట్లో వాళ్లతో పోరాడుతూ ఇటు మనము అర్థం చేసుకోక పాపం మధ్యలో నలిగిపోతోంది మనవడా. ఇక్కడ మనము అర్థం చేసుకోకపోతే తనేమైపోతుంది చెప్పు? చిన్నప్పుడు నువ్వు అమ్మ కోసం ఏడుస్తుంటే నిన్ను అక్కున చేర్చుకుని నీకు తల్లి ప్రేమని పంచిందిరా. నలుగురు బిడ్డల్ని కని నా పెద్ద కోడలు ముత్తైదువుగా పైకి వెళ్ళిపోయింది. లోకం తెలియని వయసులో మీరు తల్లి ప్రేమకి దూరం కాకూడదని అక్క పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటూ మీకు తల్లి లేని లోటు తీర్చిందిరా నా చిన్న కోడలు. మీ అమ్మే బ్రతికుంటే కొడుకు పెళ్లికి ఏం చేసేదో ఇప్పుడు ఈ అమ్మ కూడా అదే చెయ్యడానికి వచ్చింది.